ఒక వాటర్ ప్యాకెట్ ₹2 తయారు చేసిన వాడు 10 పైసలు తయారు కాదు దానికి ఆడ పోయి కూడా అడగలేడు. కానీ ఇక్కడ 6 నెలలు కష్టపడితే వచ్చే ఏమోదో మిగిలేదేమోదో పోయేదేమో అన్నీ చేసినోనికి 50 తక్కువ ₹5,000 ₹50 కిలో టమాటాలు అడిగినాడు కూడా వాడు వీళ్ళని అడుగుతాడు కోసాను. కానీ వేరే ఐటమ్ వాడు ప్యాకింగ్ చేసి వాడు పేరు ముద్ర చేసినట్టే వాడికి అయిపోయి ఇక బ్రాండు వాడు తగ్గించి మనం అడిగేది వాడు ఎంత చెప్తే అంత తీసుకొని పోవటమే. రైతుల పరిస్థితి అయితే ఇది. ప్రతి ఏం ఐటమ్ అన్నా కావచ్చు, వాడు కూరగాయలు పండించేటోళ్ళు కావచ్చు, లేక ధాన్యం పండించేటోళ్ళు కావచ్చు, ప్రతి పంట ఏదన్నా కావచ్చు. పత్తి మొన్నటిదాకా మస్తు రేటు, ఇప్పుడు లేదు. పరిచయాలు వాడు అట్లా నష్టం, పడకపోతే ఇట్లా నష్టం, ఎన్నో రకాల సమస్యలు. రైతు దగ్గర ఉన్నప్పుడు నష్టం ఉండదు, ధర ఉండదు. డాలర్ దగ్గర పోయినప్పుడు రేటు. మళ్ళీ మేము విత్తనాలు కొనబోతే కార్పొరేట్ కంపెనీలకు పోతే రూపాయి తగ్గించుడు కాదు, మేము కొంటే ₹22, వాడు కొంటే ₹70 కేజీ విత్తనం తీసుకుంటాం. అది పరిస్థితి. అట్లా వాడు తగ్గాడు. ఒక వాటర్ ప్యాకెట్ ₹2 తయారు చేసిన వాడు 10 పైసలు తయారు కాదు దానికి ఆడ పోయి కూడా అడగలేడు. కానీ ఇక్కడ 6 నెలలు కష్టపడితే వచ్చే ఏమోదో మిగిలేదేమోదో పోయేదేమో అన్నీ చేసినోనికి 50 తక్కువ ₹5,000 కిలో టమాటాలు అడిగినాడు కూడా వాడు వీళ్ళని అడుగుతాడు కోసాను. కానీ వేరే ఐటమ్ వాడు ప్యాకింగ్ చేసి వాడు పేరు ముద్ర చేసినట్టే వాడికి అయిపోయి ఇక బ్రాండు వాడు తగ్గించి మనం అడిగేది వాడు ఎంత చెప్తే అంత తీసుకొని పోవటమే. రైతుల పరిస్థితి అయితే ఇది. ప్రతి ఏం ఐటమ్ అన్నా కావచ్చు, వాడు కూరగాయలు పండించేటోళ్ళు కావచ్చు, లేక ధాన్యం పండించేటోళ్ళు కావచ్చు, ప్రతి పంట ఏదన్నా కావచ్చు. పత్తి మొన్నటిదాకా మస్తు రేటు, ఇప్పుడు లేదు. పరిచయాలు వాడు అట్లా నష్టం, పడకపోతే ఇట్లా నష్టం, ఎన్నో రకాల సమస్యలు. రైతు దగ్గర ఉన్నప్పుడు నష్టం ఉండదు, ధర ఉండదు. డాలర్ దగ్గర పోయినప్పుడు రేటు. మళ్ళీ మేము విత్తనాలు కొనబోతే కార్పొరేట్ కంపెనీలకు పోతే రూపాయి తగ్గించుడు కాదు, మేము కొంటే ₹22, వాడు కొంటే ₹70 కేజీ విత్తనం తీసుకుంటాం. అది పరిస్థితి. అట్లా వాడు తగ్గాడు.